ఈ రోజు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యాలయంలో మా నాయకులందరం కలిపి నిర్వహించాం. లాంగ్ లివ్ జగనన్న అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా పేద ప్రజల అభ్యున్నతి కోసం జీవితకాలం ఆయన పనిచేసే స్థాయిని ఆయనకి ఆ హోదాని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, ప్రతి మనిషికి ఒక జీవితాశయం ఉండాలి. నేను బతికి లేకపోయినా కూడా ఎప్పటికీ ప్రజల్లో చిరస్థాయిగా మా నాన్నలా ఉండిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్లు కోవిడ్లో పోయినా వెనక్కి తిరిగి చూస్తే ఆయన వేసిన ముద్ర ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ పరిపాలన, అభివృద్ధికి ఒక నిదర్శనం లాంటి పరిపాలన మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని కువిమర్శలు చేసినా, ఎన్ని రకాలుగా ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా నిలువెత్తు ధైర్యంలాగా జగనన్న కనిపిస్తారు. ఇవాళ జగనన్న అంటేనే ఒక పేదల గుండె చప్పుడు వినే ఒక మహానాయకుడిలాగా మనకు కనిపిస్తారు. ఈ రోజున రాజకీయాల్లో ఎంతమంది ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారో, ఎన్ని రకాలుగా ఆయన్ని తగ్గించాలని, అవహేళన చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో మన అందరం చూస్తున్నాం. వీటన్నిటిని లెక్క పెట్టకుండా ఒకటే లక్ష్యం, నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన పనిచేయాలి, ప్రజలతో కలిసి మమేకమై జీవితకాలం నేను ఆ తర్వాత తరాలకు కూడా గుర్తుండిపోయేలా ఉండాలనేదే జగనన్న ఆలోచనగా ఉంది. 2024 ఎన్నికల ఫలితాలను చూసి చాలా మంది మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరిగిందని. నేను ఒకటే చెప్తా, చరిత్రలో చెడు చేసి ఓడిపోయిన నాయకుడు ఉంటాడు కానీ మంచి చేసి ఓడిపోయిన నాయకుడు ఉండడు. కానీ మీరు చూస్తే పురాణాలు చూసినా కుట్రలకు బలైపోయిన నాయకులు మాత్రం కనిపిస్తారు. ఇవాళ జగనన్న ఒక కుట్రకి, ఒక దుష్ప్రచారానికి ఎంత కష్టపడి పనిచేసినా కూడా బలైపోయిన పరిపాలనని ఎంత గొప్పగా చేసినా కూడా ఆయన నష్టపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే మేము చెప్తున్నాం, కష్టమైన నష్టమైన జగనన్నతో పాటు కలిసి పని చేస్తాం, కలిసి నడుస్తాం. తాటాకు చప్పుళ్ళకి, బెదిరింపులకి భయపడిపోయేవాడు ఎవడు వైఎస్ఆర్ పార్టీలో లేడని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటే 10 మందికి సాయం చేయగలుగుతాం. మొన్ననే మీరు చూశారు, పేదల కోసం 17 మెడికల్ కాలేజీలు అంటే 17 బోధన ఆసుపత్రులు నిర్మాణం చేస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటుకి కట్టబెట్టి అదేదో తాము చాలా గొప్ప దార్శనికులమని, విజనరీలని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వాళ్ళ భజన తారాస్థాయికి చేరిపోయింది. కేవలం భజనే కాదు, మిగతా వాళ్ళని, ఎదుటి పార్టీని భయభ్రాంతులు చేసి కొత్త రాజ్యాంగాలను సృష్టించి వాళ్ళ ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కుతంత్రాలు ఎల్లకాలం సాగవు. జగనన్న మేము ఒకటే చెప్తున్నాం, ఒక ధైర్యం, ఆయనకి ఉన్న ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేదు. అలాంటి ధైర్యవంతుడి వెనకాల మేమందరం ఉన్నందుకు ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి తరపున విష్ యూ హ్యాపీ బర్త్డే జగనన్న అని కోరుతున్నాం.